చదువుతున్నాను. ఇదే యెషయా భక్తుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఏమంటున్నాడో చూద్దాం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపటలో తెగువ గల వారికిని శ్రమ. శ్రమ. తన చుట్టూ ఉన్నటువంటి పాపిష్టి ప్రపంచాన్ని యెషయా చూసినప్పుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. మీరు చేస్తున్న పాపమును బట్టి మీకు శ్రమ, మీరు కలిగి ఉన్నటువంటి పనికిరాని జీవిత విధానాన్ని బట్టి మీకు శ్రమ, అపవిత్రమైన కార్యకలాపాలు చేస్తూ దాంట్లో లోపము లేదు, తప్పు లేదని భావిస్తున్న మీకు శ్రమ, తప్పు చేస్తూ కూడా అది తప్పుగా మీరు అనుకోకపోవడం వల్ల నీకు శ్రమ, మీకు శ్రమ. శ్రమ. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి వాళ్ళందరికీ తీర్పు తీరుస్తున్నాడు. తీరుస్తూ అంటాడు, మీకు శ్రమ 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 అని తీర్చాడు.